భరించే భర్త ఉంటే ఏ ఇల్లాలో అయినా సంతోషంగా ఉంటుంది. బాధ్యత మరిచి వేధించే భర్త ఉంటే నిత్యం నరకమే. కుటుంబాన్ని పట్టించుకోకుండా జల్సాలకు అలవాటు పడి భార్యల పాలిట యమకింకరులుగా మారుతున్నారు కొందరు భర్తలు. కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉండాల్సిన భర్త కాల యముడిలా మారుతున్నారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సింది పోయి మధ్యలోనే జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. వరకట్న వేధింపులతో అక్రమ సంబంధాలతో భార్యలను హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పచ్చని సంసారాలను పాడు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త అతి దారుణంగా భార్యను అంతమొందించాడు. ఆ తర్వాత నా భార్యను చంపేశాను, పీడ విరగడైందంటూ నానా రచ్చ చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ సైకో భర్త మానవత్వం మర్చాడు. కట్టుకున్న భార్యను హతమార్చాడు. కనీసం పిల్లల కోసం కూడా ఆలోచించకుండా అతి కిరాతకంగా చంపేశాడు. కోకాపేటకు చెందిన ముత్యాలు, సునీత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా ముత్యాలు తాగుడుకు బానిసై నిత్యం తన భార్యను వేధిస్తూ ఉండేవాడు. శారీరకంగా మానసికంగా హింసించేవాడు. తాగుడుకు బానిసైన ముత్యాలు భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు. డబ్బులు కావాలంటూ గొడవ పడేవాడు. తప్ప తాగి వచ్చి రాత్రుల్లో భార్యపై దాడికి దిగేవాడు. 6 నెలల క్రితం పాశవికంగా దాడి చేయడంతో సునీత ఆసుపత్రి పాలైనట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసిన ప్రతిసారి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడేవాడు సైకో భర్త. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఇప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. చివరికి అన్నంత పనిచేశాడు ఈ కసాయి భర్త. ముత్యాలు తన భార్య సునీతను గొంతు నిలిమి హతమార్చాడు. ఇంట్లో భార్యను చంపి బయట నుండి తలుపులు వేశాడు హంతకుడు. ఆ తర్వాత తన భార్యను చంపానంటూ కాలనీ వాసులకు చెప్పి నార్సింగి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా ముత్యాలకు సునీత రెండో భార్య. అతడి వేధింపులు భరించలేక మొదటి భార్య ముత్యాలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినా బుద్ధిమారని ముత్యాలు రెండో భార్యను కూడా వేధింపులకు గురి చేశాడు. పిల్లలు ఆగమైపోతారని ఆలోచించిన సునీత అతడి అఘాయిత్యాలను భరిస్తూ వచ్చింది. ఎప్పటికైనా మారకపోతాడా అని భావించింది. కానీ ఏదో రోజు తన ప్రాణం తీస్తాడని ఊహించలేకపోయింది. చివరకు భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. మరి భార్యను చంపి పీడ విరగడైందంటూ భర్త చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.